शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं अंदरिकू शुभोदयं। దివ్యమైన భవ్యమైన పరమ పవిత్రమైన అతి సుందరమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పరం పూజ్య పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్యులు రచించిన అద్భుతమైన కృతి సౌందర్య లహరి. అలలు, ఏమి అలలు? సౌందర్య అలలు. అది చూస్తున్నాం మనము. ఇది 100 శ్లోకాలు కాదు, 100 మంత్రాలు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మనన చేస్తూ చేస్తూ అంటే మళ్ళీ మళ్ళీ మనము దాన్ని పఠన చేస్తే అది మనని రక్షణ చేస్తుంది. ఏది మన రక్షణ చేస్తుందో, మళ్ళీ మళ్ళీ చెప్తే ఏది చేస్తుందో దానికి పేరు మంత్ర అని. వేరే అన్ని శ్లోకాలు. శ్లోకాలు అంటే ఒక కథ చెప్పేది ఉండొచ్చు, ఒక విచారం చెప్పేది ఉండొచ్చు, దానికి శ్లోక అని పేరు. ఇది మంత్ర. ఇందులో ప్రతి ఒక్క మంత్రానికి ఒక యంత్రం ఉంది. ప్రతి మంత్రానికి అంటే 100 యంత్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క మంత్రానికి కూడా ఒక మండలం ఉంది. మండలం అంటే ఇక్కడ ఒక రూపం. వేరే వేరే రూపాలు. 100 శ్లోకాలు, 100 మంత్రాలు అంటే 100 రూపాలు, 100 మండలాలు, 100 రూపాలు ఉన్నాయి. ఈ శ్రీ విద్యా ఉపాసకులు దీన్ని అది ఏది సెలెక్ట్ చేస్తారో తెలీదు, గురుగారు చెప్తారు వాళ్ళకి. అది ఎన్నోసారి 1,00,000 సారి ఏమో తెలీదు నాకు సరిగా. అది అట్లా పఠన చేయాలి వాళ్ళు. ఆ ఒక్క మంత్రాన్ని ఆ యంత్ర పెట్టుకొని ఆ మండల మీద ధ్యాన చేస్తూ, అంటే ఆ రూపం మీద, ఒక మంత్రానికి ఒక రూపం చెప్పానా, ఆ పర్టికులర్ రూపాన్ని ధ్యానం చేస్తూ చేస్తూ వాళ్ళు జపించాలి దాన్ని. అలాంటి మహిమాన్వితమైనది ఈ సౌందర్య లహరి. చాలామంది చెప్తారు లలితా సహస్రనామకైనా ఒక్క స్టెప్ పైన ఉంది ఇది అని. అయితే ఎంత పవర్ఫుల్ అని మనము తెలుసుకోవచ్చు. వేరే వేరే రూపాలు అని. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని బయట కూడా చూశారు, లోపల కూడా చూశారు. ఈ లోపల అమ్మవారు లేదా ఏ దేవుడైనా లోపల ఉన్నారు అని తెలుసుకొని చేసే జపానికి పేరు సమయాచారం. అంటే బాహ్య పూజ చేయరు, లోపలనే చేస్తారు. నేనే అమ్మవారు లేదా అమ్మవారే నేనే, నా లోపలనే ఉన్నారు అని అనుకొని, అమ్మవారి ఆజ్ఞాచక్ర అంటే నా ఆజ్ఞాచక్ర, అలా తెలుసుకొని పూజ చేస్తారు. బాహ్య పూజ చేయరు. బయట ఏమి ఉండవు పూజ చేయడానికి. అది సమయాచారం. ఇలాగే ఆదిశంకరాచార్యులు చేసి చూసి వేరే వేరే రూపాలని దర్శించారు. ఒక మంత్రంలో అమ్మవారే గొప్ప అంటారు, అమ్మవారే గ్రేట్, శివుడేం కాదు అంటారు. ఇంకా ఒక శ్లోకాల్లో అమ్మవారు జపం చేస్తూ ఉంటారు, నమస్కారం చేస్తారు శివుడికి అంటారు. ఒక్కసారి అమ్మవారే శ్రేష్ఠ అంటారు, ఇంకొకసారి శివుడే శ్రేష్టం అంటారు. అయితే మనకు కొంచెం సంశయం వస్తుంది. అదేంటి? ఇప్పుడు శ్రేష్టమైనది ఎవరు? జగన్మాతనో జగత్పితనో అని మనకు సంశయం వస్తుంది.
వాళ్ళిద్దరూ ఒక్కరే కదా, ఏమి ఏమి సపరేట్ ఏం కాదు, వాళ్ళు వేరే వేరే విడివిడిగా కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి ఉంది అనుకోండి, పిల్లలకి తల్లి, భర్తకి భార్య, ఇంకా అక్క ఉంటే అక్కకి చెల్లి, ఇలా వేరే వేరే పొజిషన్స్కి వేరే వేరే పాత్రలు ఉంటాయి, వేరే వేరే మనకు పనులు ఉంటాయి. తల్లికి ఉండిన పనియే భార్యకి కాదు, భార్యకు ఉండిన పనియే చెల్లికి కాదు, అక్కకి కాదు కదా, వేరే వేరేగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళిద్దరు ఒకే ఆఫీస్లో పని చేస్తారు, భార్య భర్త ఇద్దరు ఒకే ఆఫీస్లో పని చేస్తారు అనుకోండి. అప్పుడు భర్త అక్కడ బాస్గా ఉండొచ్చు, లేదా భార్య బాస్గా ఉండొచ్చు. అక్కడ ఎలా ఉంటుంది? ఇంట్లో ఉండినట్టే అక్కడ ఉంటుందా? అక్కడ తేడా లేదా? అక్కడ ఒక వేరే రూపం, మనిషి అదే అయితే కూడా రూపం అక్కడ ఆ పాత్రానికి సరితక్కువగా చెయ్యాలి కదా అక్కడ. అలాగే వేరే వేరే రూపంని వాళ్ళు ఆదిశంకరాచార్యులు చూస్తారు, దాన్ని వర్ణన చేశారు. 42వ శ్లోకం నుండి మొదలుపెట్టారు. కిరీటం నుండి ఇప్పుడు పాదాల వరకు వర్ణన, ప్రతి ఒక్క అంగా కూడా వర్ణన చేస్తున్నారు. కళ్ళు 11 శ్లోకాల్లో కళ్ళు వర్ణన చేశారు. స్తన ఒక 8 శ్లోకాల్లో స్తనాల వర్ణన చేశారు. ఆ తర్వాత పాదాల వర్ణన వస్తాయి. ఇలాగే కొన్ని అంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అంటాము లలితా సహస్రనామంలో. వాగ్భవకూట ముఖ పంకజ, మొహం, ఈ పోర్షన్కి వాగ్భవకూట అని పేరు. కంఠం వరకు, కంఠ నుండి నడుము వరకు మధ్యమ కూట, ఆ తర్వాత నడుము నుండి కింద కట్యదో భాగధారిణి, శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి, అధోభాగ, కటి నుండి అధోభాగ కింద భాగ, దానికి శక్తికూట అని పేరు. వాగ్భవకూట, మధ్యమకూట, శక్తికూట. ఇప్పుడు మనం వాగ్భవకూట చూసాము, మధ్యకూట కూడా చూసాము. ఇప్పుడు శక్తికూటంలో ఒక్క మంత్రం మనం చూసాము. ఆ తర్వాత చూద్దాము కింద కాళ్ళు. ఇప్పుడు కాళ్ళు గురించి 82వ శ్లోకం. కరీంద్రాణాం శుండాన్ కనక కదలీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభ ద్వయమసి. ఇప్పుడు తొడల వర్ణన చేస్తున్నారు. కరీంద్రాణాం శుండాన్. కరీంద్ర అంటే గజరాజ, ఏనుగకి ఆ ట్రంక్ ఉంటుంది. అది ఎలాగుంటుంది? బాగా లావుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, కానీ రఫ్ ఉంటుంది. మనకు తెలుసు ఎలాగుంటుంది. ఒక ఏనుగ చర్మ అంటే కొంచెం రఫ్ ఉంటుంది. ఓహో, అమ్మవారి తొడ ఇలాగ రఫ్ ఉందా? కాదు, దానికి వర్ణన కాదు. అక్కడ చాలా పెద్దగా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక ఏనుగ ఎలా చేస్తుంది? ఒక చట్టు కూడా తీసి పడేస్తుంది, వేరు సమేత తీసి పడేస్తుంది. అంటే ఎంత శక్తి ఉంది. అలా శక్తి ఉంది, కానీ అలాగ రఫ్ కాదు. ఎలాగుంది? కనక కదలి కాండపటలి. కదలి అరటిపండు, కదలి వృక్ష, అరటి చెట్టు. అరటి చెట్టు ఎలాగుంటుంది? అది చాలా స్మూత్గా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు కరీంద్రాణం శుండాన్ అనగానే మనకు శక్తి అవును రఫ్గా ఉందేమో అనిపిస్తుంది. అందుకే ఇమ్మీడియట్గా నెక్స్టే చెప్తున్నారు కనక కదలి. ఎలాంటి కదలి వృక్షం? ఎలాంటి అరటి చెట్టు? బంగారంతో చేసిన, అంటే ఆ రంగు ఎలాగుంది? బంగారం రంగు, అంటే ఆ బంగారం అలాగే ఉంది. ఇంకా చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. హార్డ్గా అంటే శక్తి, విపరీతమైన శక్తి ఉంది, కానీ చాలా స్మూత్గా ఉంది. కనక కదలి కాండపటలి ఉభాభ్యాం ఊరుభ్యాం. ఊరు అంటే తొడ.
రెండు తొడలు కూడా ఎలాగున్నాయి అంటే ఉభయమపి నిర్జిత్య భవతి. ఈ రెండు అంటే గజరాజుడి ఒక ట్రంక్, ఇంకొకటి బంగారమైన కదలీ వృక్షానికి ఈ రెండు వస్తువుని కూడా అపహాస్యం చేసినట్టుంది. అంటే అంత బాగుంది. కొంచెం కంపేర్ చేస్తున్నారు, కానీ దానికి ఎక్కువ ఇది బాగుంది అని చెప్పడానికి నిర్జిత్య భవతి అని అన్నారు. తర్వాత సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమసి. మోకాలు జానుభ్యాం రెండు మోకాళ్ళు ఎలా ఉన్నాయి అంటే సువృత్తాభ్యాం గుండ్రగా ఉంది, రౌండ్గా ఉంది. రెండు కూడా రౌండ్గా గుండ్రగా షేప్లో ఉన్నాయి. ఎందుకు అలాగున్నాయి? కఠినంగా ఉన్నాయి, బాగా కఠినంగా ఉన్నాయి. ఎట్లా అది అలా వచ్చింది? పత్యు ప్రణతి, పతి పరమశివుడికి నమస్కారం చేస్తున్నారంట అమ్మవారు. ఎలా నమస్కారం చేస్తారు? ఇలాగ మనం చేస్తాం కదా, ఒక సాల్యూట్ పెడతాము, అలా కాదు. మనం ఎలా నమస్కారం చేస్తాము? ఏదో ఒక్కొక్కసారి చేతులు ఇలా పెట్టుకుంటాము, లేకపోతే ఊరికే నమస్కారం అండి అని అంటాము కదా. ఒక్కొక్కసారి ఒక వ్యాపార నమస్కారం చేస్తాము. ఎట్లా? మనం నమస్కారం చేస్తే వాళ్ళు మనకేమన్నా ఇస్తారో ఏమో. ఇంకా కొన్నిసారి ఎట్లా అంటే లోపల శాపాలు వేసుకుంటాము, కానీ బయట నమస్కారం అండి, ఒక ప్లాస్టిక్ నవ్వుతో నమస్కారం అండి. లోపల నుండి నమస్కారం రావట్లేదు, ఇది నోటి నుండి మాత్రమే. ఇంకా మనము నమస్కారం చెప్పాము అనుకోండి, వాళ్ళు ప్రతి నమస్కారం ఇవ్వలేదు, అప్పుడు ఎలాగుంటాము? అక్కడేం చూపించము, ఎందుకంటే ఆయన ఏదో విఐపి ఏదో ఉండొచ్చు. ఇంటికి వచ్చి నేను నమస్కారం చెప్తే కూడా నమస్కారం చెప్పలేదు, ఇంకొకసారి నేను నమస్కారం చెప్పను నేను. ఇలాగన్నీ మనం చేస్తాం కదా. అమ్మవారి నమస్కారం అంటే ఎలా చేస్తున్నారు అమ్మవారు? పతి పరమశివుడికి మోకాలు మీద కూర్చొని నమస్కారం చేస్తూ ఉంటారంట, సతతం చేస్తూ ఉంటారంట. అమ్మవారే శ్రేష్టమని అన్నారు. జగత్సూతే దాత హరిరవతి రుద్రాక్షపయతి. ఒక్క బ్రూలతికయో ఒక్క ఇలాగిలా చేసి అంత ఆర్డర్ ఇస్తారంట అందరికీ. అది బ్రహ్మ విష్ణు శివ రుద్ర ఎవరైనా అందరికి కూడా ఆర్డర్ ఇచ్చేది అమ్మవారి. అయితే ఎవరు బాస్? ఎవరిప్పుడు? అమ్మవారు. మరి శివుడికి ఎందుకు నమస్కారం చేయాలి? పరమశివుడు భర్త కదా, భర్తకి అంత గౌరవం ఇస్తున్నారు, చూపిస్తున్నారు. దీనికి భక్తి అంటాం. ఏమి భక్తి అంటే ఒక ఏ కండిషన్ లేకుండా ఒక ఉన్నతమైన విచారానికి ఉన్నటువంటి ప్రేమానికి పేరు భక్తి. ఒక ఉన్నత విచారం, దాని మీద ఉన్నటువంటి ప్రేమ, దేశభక్తి. అక్కడ మనము ఎలా ప్రేమిస్తాము వేరే వాళ్ళని? వాళ్ళు మనకేమన్నా మళ్ళీ ప్రేమించాలి, లేదా ఏమైనా ఇవ్వాలి, మనము చెప్పినట్టు వినాలి. పిల్లలైనా ఎవరైనా మనం చెప్పినట్టు వినట్లేదు అంటే మనకు వాళ్ళ మీద ప్రేమం లేదు. వినాలి. కండిషనల్ లవ్ అది. అలా కాదు అమ్మవారికి. అమ్మవారికి ఏం కావాలి? ఏం అవసరం లేదు. విధిజ్ఞే, అందులో విధిజ్ఞే జానుభ్యాం అన్నారు. విధిజ్ఞే అంటే అందరిది విధి తెలుసు. అందరికీ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి కర్మఫలాలు అన్నీ తెలుసు కదా. మన ఆలోచనలు అంటే ఎలాగొస్తున్నాయి? ఎందుకు ఒక్కొక్కసారి మంచి ఆలోచనలు రావు, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు? ఇవి అన్నీ మన కర్మ ఫలాలు. పాత జన్మంలో ఇలా ఈ జన్మంలో కృతం మనమేమో చేశాము, దాని ఫలం మనము ఇప్పుడు తింటున్నాము. అంటే మనకు వచ్చే ఆలోచనలు కర్మ ఫలం మీద ఆధారపడి ఉన్నాయి. కర్మ ఫలం దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనలో ఉన్నటువంటి సత్వ రజో తమో గుణాన్ని ఆధారపడి ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చాయి ఈ గుణాలు? అమ్మవారి నుండి వచ్చాయి.
అయితే మూల, మన ఆలోచనలకి మూల ఎవరు? అమ్మవారే. అందుకే విధిజ్ఞే, అన్ని తెలుసు. జ్ఞ అంటే ఎవరికి తెలుసో, ఎవరికి జ్ఞానం ఉందో వాళ్ళకి జ్ఞ, సర్వజ్ఞ, అన్ని తెలుసు. అజ్ఞ, ఏమి తెలీదు. విధిజ్ఞ, విధిజ్ఞ అంటే తనకి అన్ని తెలుసు. అన్ని తెలిసి కూడా పతిదేవుడికి రోజు దండం పెడతారంట, నమస్కారం పెడతారంట, మోకాలు మీద పడి. సువృత్తాభ్యాం పత్యు, అందుకే ప్రణతి. నతి అంటే నమస్కారం, ప్రణతి అంటే శ్రేష్టమైన నమస్కారం. మనస వాచ కర్మణ, మనస్సులో ఉండాలి నమస్కారం. ఏదో ఊరికే ఒక నామకే వాస్తే కింద పడి నమస్కారం చేశానండి అని కాదు. మనస్సులో అలాంటి ఒక గౌరవ భావన, పూజ్య భావన ఉండాలి. వచస, మాటల్లో కూడా నమస్కారం రావాలి. ఏదేదో చెప్పుకొని నమస్కారం చేయడం కాదు, ఆ నమస్కారం అని రావాలి. కర్మణ, చేసిన ఆ కార్యం, అది కూడా నమస్కారం అలాగే ఉండదు. ఏదో ఒక సర్కస్ చేసి నేను నమస్కారం చేస్తానంటే అవుతుందా? అవదు. కాయ, మనస, వాచ, కర్మణ, ఇవి 4 కూడా, కాయ బాడీ కూడా అలాగే రావాలి. అమ్మవారు అలాగే నమస్కారం చేస్తున్నారు. జానుభ్యాం, అందుకే ఈ జాను అంటే మోకాలు 2 కూడా బాగా గుండ్రగా ఉన్నాయి. ఇంకా కఠినంగా, అది చేసి 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 అక్కడ మోకాలు హార్డ్ అయిపోయినాయి, కఠినంగా ఉన్నాయి. విబుధ కరికుంభద్వయమసి, విబుధ కరికుంభ, విబుధ కరికుంభ అంటే ఐరావత, ఇంద్రుడి ఏనుక వాహనం. అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటిది, అంటే చాలా ఉన్నత విచారాలు ఉన్నటువంటి ఏనుగాది. ఎందుకు ఎక్కడ వెళ్తే ఏనుగకి కంపేర్ చేస్తున్నారు? ఇక్కడ తొడలు కరీంద్రాణాంశుండానని అన్నారు. మన మూలాధార చక్ర, జననేంద్రియ, ఈ 2-3 చక్రాలని కూడా ఒక కిల అలాగే రక్షణ చేసేది ఈ స్ట్రాంగ్గా ఉన్నటువంటి తొడాలు. తొడలు అలాగ ఉంటే కదా మనకు అవి రక్షణ అవుతున్నాయి. ఇంకా రేసులో పరిగెత్తాలి అంటే ఎలాగుండాలి? కాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు జిమ్కి వెళ్తారు, దానికి తక్కువగా ఆ మజిల్స్కి ఎక్సర్సైజ్ చేపిస్తారు కదా. అది బలవంతంగా శక్తిగా ఉండాలి. అందుకే కరికుంభ ద్వయమసి అన్నారు. ఇక్కడ ఒక కథ చెప్తాను. తొడ అంటే ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అని. నరనారాయణులు అని విని ఉండొచ్చు. నారాయణ అంశ సంభూతలే 2 యువకులు బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నారు. ఎవరు తపస్సు చేస్తే కూడా మన ఇంద్రుడికేమో భయం. ఎందుకు భయం? నా చేరు, నా సీట్ ఎక్కడ వాళ్ళు తీసుకుంటారో, నాది పోతదేమో అని భయం. అయితే దానికి ఏదో ఉపాయం చేయాలి కదా. ఏం చేస్తాడు? అప్సరా స్త్రీలని పంపిస్తాడు. ఈ తపస్సు భంగం అవ్వాలి, వీళ్ళ మోహంలో వాళ్ళు పడాలి. అప్పుడు తపస్సు భంగం అయితే నా చేరు సేఫ్. అయితే అప్సరా స్త్రీలు వచ్చారు. పెద్ద మంచి వాతావరణం సృష్టి చేశాడు. ఎవరు? మన మన్మథుడు. చెట్టులన్నీ పూస్తున్నాయి. ఆహా, ఎంత మంచి వాతావరణ సృష్టి అయింది. అప్సరా స్త్రీలందరూ సంగీతం పాడడం మొదలుపెట్టారు, నర్తన మొదలుపెట్టారు, అన్నీ నడుస్తున్నాయి. వీళ్ళిద్దరూ తపస్సు నుండి లేచారు. ఏం నడుస్తుంది, ఏమిది సౌండ్ అని చూస్తే తెలిసింది. ఓహో, వాతావరణం ఇలాగుంది ఎందుకని తెలిసింది. అయితే వాళ్ళ జితేంద్రియ మహత్వం ఎలాగుంది, వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉంది అని చూపించడానికి నారాయణుడు తొడ ఊరికే ఇలాగే రాసుకున్నాడంట. అక్కడి నుండి, ఆ తొడ నుండి ఒక చాలా అద్భుతంగా సౌందర్యంగా ఉన్నటువంటి ఒక యువతి బయట వచ్చేసింది. ఎక్కడి నుండి? తొడ నుండి. రాగానే ఏమి చిన్న అమ్మాయి పుట్టలేదు, పెద్ద అమ్మాయి.
వచ్చి ఎంతో సుందరంగా ఉంది చూడటానికి, చాలా మంచి డ్యాన్స్ మొదలుపెట్టిందంట. ఆమె పేరు తెలుసు మనకందరికీ, ఊర్వశి. ఊరు అంటే తొడ నుండి వచ్చింది తనకి పేరు ఊర్వశి. మనకు తెలుసు ఊర్వశి ఎంతో చాలా సుందరంగా ఉంది అని తెలుసు మనకు. ఎక్కడి నుండి వచ్చింది? నారాయణుడి తొడ నుండి వచ్చింది తను, అందుకే ఊర్వశి అని పేరు. ఒకే అమ్మాయి వచ్చిందా? ఆహా, ఈ నారాయణులు ఇద్దరు కూడా అలా చేసి చేసి తొడ కొంచెం రాసుకొని ఎన్నో మంది వచ్చారు. రంభ, మేనక, తిలోత్తమ, ఘృతాచి, విద్యున్మాల, కాంచనమాలిని, మహాశ్వేత, ఎన్ని మంది? 16,000 మంది వచ్చారు. 16,500, 16,000 కూడా కాదు. ఇన్ని మంది యువతులు, అద్భుతమైన సౌందర్యం అంటే ఇంద్రుడికి చూపించడానికి. ఓహో, నీ స్వర్గలోకంలో ఏదో ఒక ఇద్దరు అప్సరా స్త్రీయరు ఉండొచ్చు, మా తొడ నుండి మేము సృష్టి చెయ్యగలుగుతాము. అయితే మా జితేంద్రియ మహత్వం ఏంటి అని నారాయణుడు చూపిస్తున్నాడు ఇంద్రుడికి. ఇంద్రుడు క్షమాయాచన చేస్తాడు. ఆ తర్వాత ఊర్వశి, నేను తీసుకువెళతాను, నా స్వర్గలోకానికి తీసుకువెళతాను అని అంటాడు. సరే, తీసుకువెళ్ళు అని అన్నారు నారాయణులు. ఆ తరువాత చాలామంది ఇంకా ఉన్నారు కదా, అందరినీ మన్మథుడు అంటాడు, సరే దేవలోకంలో ఉండని, కానీ నా కామసేనకి పనికి వస్తారు వీళ్ళు. ఇలాగే ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ తపస్సు భంగ చేయడానికి కావాలి కదా మంచి యువతులు, వాళ్ళందరినీ నేను ఉపయోగించుకుంటాను, ఎప్పుడు కావాలో అప్పుడు వాళ్ళని తీసుకువెళ్తాను నేను అంటే సరి అన్నాడు నారాయణుడు. ఈ యువతులేమో స్ట్రైక్ మొదలుపెట్టారు. ఆహా, మేం వెళ్ళము, మాకు నారాయణుడే భర్తగా ఉండాలి, మేము నారాయణుని మాత్రమే పెళ్లి చేసుకుంటాము, మేము వెళ్ళము అని అంటారంట. అప్పుడు నారాయణుడు మాట ఇస్తాడు, ద్వాపర యుగంలో నేను కృష్ణ అని పేరుతో పుట్టుతాను, అప్పుడు మీరందరినీ నేను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అందుకే మనకు తెలుసు ద్వాపర యుగంలో కృష్ణుడికి 16,000 భార్యలు అని తెలుసు కదా, అది ఇక్కడ మాట ఇచ్చాడు. అందుకే ఇంకొక స్త్రీ ఘృతాచి, తను కూడా ఊర్వశిలాగే తొడ నుండి వచ్చిన స్త్రీ. తను మోహంలో వేదవ్యాసులే పడి శుకమహాముని జన్మించాడు. చూడండి ఎలాంటి దేవతా స్త్రీకి జన్మమిచ్చారు ఈ నరనారాయణులు. ఏమో నార్మల్ జన్మ కాదు అది, డైరెక్ట్గా తొడ నుండి దిగారు, ఇంకా ఏం చిన్న పిల్లలుగా పుట్టలేదు. ఇది నార్మల్ జన్మ కాదు కదా. అయితే ఆ తొడ మహిమ అలాగుంది. వాళ్ళకి ఎలాగుంటే అమ్మవారి తొడ ఎలాగుండొచ్చు కదా. తర్వాత నెక్స్ట్ శ్లోక. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగలీ నఖాగ్రచ్ఛద్మానగ సురమకుటశాణైకనిశితాః. మళ్ళీ మన్మథుడిని తీసుకొచ్చారు ఆదిశంకరాచార్యులు. ఎన్నిసారి మన్మథుడిని తీసుకొచ్చారు. పరాజేతుం రుద్రం, ఇప్పుడు శివుడు ఊడిపోవాలి, ఎలాగైనా చేసి శివుడు ఓడిపోవాలి, నేను గెలవాలి అని మన్మథుడికి. ఈ మన్మథుడి దగ్గర 5 బాణాలు ఉన్నాయి, పుష్ప బాణాలు మనకు తెలుసు. కానీ 5 బాణాలు సరిపోవట్లేదు. మన లాంటి వాళ్ళకి 1 బాణం చాలు. శివుడికి ఆహా ఇవి సరిపోతాయా? ద్విగుణ, డబుల్ కావాలి. అయితే ద్విగుణ శరగర్భౌ గిరిసుతే, ఆ బాణాలని పెట్టుకోవాలి కదా. ఒక బ్యాగ్ అలాగుంటుంది చూడండి,
దానికి అంబుల పొది అంటారు కదా, అది వెనక ఉంటుంది. ఇప్పుడు శ్రీరామ లక్ష్మణ మనము ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది. వెనక పెట్టుకుంటారు, అందులో బాణాలను పెట్టుకుంటారు. ఒక బ్యాగ్ అలాగా ఉంటుంది అది. ఇక్కడ అమ్మవారి తొడ కింద భాగం, వెనక భాగం పిక్క, అది కొంచెం కర్వ్గా ఉంటుంది చూడండి. దాన్ని ఒక బ్యాగ్ అలాగే మన్మథుడు పెట్టుకుంటున్నాడు అని ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన ఊహన ఇది. నిషంగౌ జంగేతే, జంగ అంటే అదే ఆ పిక్క. విషమ విషికో కామదేవుడు, బాఢమకృత, నీ పిక్కని ఈ మన్మథుడు గ్యారంటీ, బాఢం అంటే గ్యారంటీ, మార్చేశాడు. ఇప్పుడు ఏమైంది అది? అది ఒక అంబుల పొది అయింది. ఒక క్వివర్ అంటాం ఇంగ్లీష్లో. అది పెట్టుకోవడానికి ఎన్ని ఉన్నాయి? 10 బాణాలు. సామాన్యంగా 5 పెట్టుకుంటాడు, కానీ ఇక్కడ ఎవరితో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది? రుద్రుడు, శివుడు. ఆయన్ని ఊడిపించాలి అంటే అది ఇవన్నీ కావాలి. అయితే అలా పెట్టుకున్నాడు. ఎందుకు అలా చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు చూద్దాము. యదగ్రే దృశ్యంతే దశశర ఫలా పాదయుగలి నఖాగ్రఛద్మానః. కాలి గోర్లు ఉంటుంది కదా, అది ఎన్ని ఉన్నాయి మనకు? కాలి గోర్లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అయితే ఈ గోర్లని మన్మథుడి శర లేదా బాణ, 10 బాణాలు ఉన్నాయి. బాణలు అలాగే కనపడుతున్నాయి. ఎందుకంటే సుర మకుట శాణైక నిశిత. శాణైక ఒక సానరాయి ఉంటుంది చూడండి. మనం ఏమన్నా చాకు ఏమన్నా షార్ప్ చేస్తాం కదా, ఆ సానరాయితో పెట్టి ఇలా చేస్తాం కదా. అయితే ఈ కాలి గోర్లు ఎలాగున్నాయి అంటే, అక్కడ దేవతలు కిరీటం వేసుకొని అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. ఆ కిరీటంలో చాలా వజ్ర ఖచ్చితమైన కిరీటంని ఈ కాలి గోర్లు అక్కడ తగులుతున్నాయి, కొంచెం తాకుతున్నాయి. అప్పుడు ఏమంటున్నారు? అది షార్ప్ అవుతుందంట. అక్కడ వాళ్ళ కిరీటాలు కొంచెం రఫ్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా వెరైటీ జెమ్స్, నవరత్నాలు అందులో ఉంటాయి, వజ్రాలు అన్నీ ఉంటాయి, రఫ్గా ఉంటుంది. అయితే ఈ గోర్లు దానికి తాకి, ఆహా షార్పనింగ్ నడుస్తుందా ఇక్కడ, ఇది సానరాయి ఇదో అని అనిపిస్తుంది అని ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ఇక్కడ యదగ్రే దృశ్యంతే అంటే అలాగ నాకు కనపడుతుంది అమ్మా. అవునా, అలాగా అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ 10 కాలు గోర్లు అంటే మన ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. దాన్ని షార్ప్ చేస్తూ ఉండాలి. మనం బతుకు పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది? ఎలా కావాలో అలాగే పని చేస్తూ ఉంటాయి మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. దాన్ని అప్పుడప్పుడు షార్ప్ చేస్తూ ఉండాలి. అంటే దేన్ని చూడాలో, దేన్ని చూడకూడదో, ఏం వినాలో, ఏం వినే అవసరం లేదో, ఇది వింటే నాకు అధ్యాత్మ పథంలో సాధన ప్రగతి సాధించగలుగుతానా, ఇది వింటే విందాము. లేదు వెనక వెళ్ళొచ్చు అంటే అది వద్దు మనకు. అంటే ఆ ఇంద్రియాలు, ఏ ఇంద్రియానికి ఏం కావాలో అది చూసి వివేకంతో దాన్ని ఉపయోగించండి. అందుకే షార్ప్ చేయండి అని అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఎంత అద్భుతమైన ఊహన కదా. తరువాత నెక్స్ట్ శ్లోకం 84వ శ్లోకం. నా దృష్టిలో సౌందర్యలహరిలో బెస్ట్ శ్లోక ఇది. వీలైతే దీన్ని కంఠపాఠం చేసి రోజు అమ్మవారికి నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. కంఠపాఠ చేయడం కష్టం అంటే అది అర్థం తెలుసుకొని ఆ భావన తీసుకువస్తే చాలు. శ్లోకం మంత్ర చెప్పడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఆ భావన రావాలి. ఏం భావన మనకు చెప్తున్నారు చూద్దాం.
శ్రుతీనామూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోపాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోహ్లాక్షా లక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. మనకు లలితా సహస్రనామంలో శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక అని నేర్చుకున్నాము. ఇక్కడ అదే అర్థం వస్తుంది. శృతీనా మూర్ధానో దదతి తవయౌ శేఖరతయ. వేదమాత. శృతి అంటే వేద. శృతి అంటే ఏం విన్నామో దానికి పేరు శృతి. ఎందుకు ఇక్కడ శృతి అంటే వేద? అమ్మవారి సృష్టిలో మొదటిలో నాద సృష్టి అయింది. బీజాక్షరాలు సృష్టి అయినాయి. ఈ బీజాక్షర అంటే మనకు ఒక క్యాప్సూల్. ఒక్కొక్కసారి మనకు డాక్టర్ చెప్తారు చూడండి, ఈ క్యాప్సూల్ తీసుకోండి, ఆ క్యాప్సూల్ తీసుకోండి. ఎంత చిన్నగా ఉంటుంది. ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఉండొచ్చు, లేదా ఒక అయన్ ఉండొచ్చు. అమ్మో ఎంత నొప్పి ఉండింది, ఇది తీసుకొని 5 minutesలో తగ్గిపోయింది. అయితే దాంట్లో ఎంత శక్తి ఉంది. అలాగే ఈ బీజాక్షరాలు కూడా చాలా శక్తి ఉన్నటువంటి ఒక క్యాప్సూల్. ఆ తరువాత ఈ ఋషిమునిలో సమాధి స్థితిలో ఉండినప్పుడు వేద మంత్రాలు వాళ్ళు విన్నారు. అందుకే వేదానికి పేరు శృతి. వాళ్ళు రాసింది కాదు, దాన్ని అంత సంకలన చేశారు వేదవ్యాసులు. అందుకే వేద వ్యాస అని పేరు. కృష్ణ ద్వైపాయన అని పేరు ఆయనకి. వేదాల్ని వ్యాస అంటే విభాగంగా చేశారంట. అందుకే ఆయనకి వేద వ్యాస అని పేరు పెట్టారు. వ్యాస అంటే విభాగం చేయడం. వేదాల్ని ఎవరు విభాగంగా యజుర్వేద, సామవేద ఇట్లా భాగం చేశారో ఆయనకి పేరు వేదవ్యాస. అంటే సంకలన. ఆయన రాసింది కాదు, ఆయన రచన చేసిన వాడు కాదు. చేసిన వారెవరు? అది అపౌరుషేయ. పురుష కాదు, ఒక్క జన్మించిన వ్యక్తి కాదు. అపౌరుషేయ అంటే భగవంతుడే దాన్ని రచన చేశాడు. వీళ్ళందరూ దాన్ని విన్నారు. అందుకే దానికి పేరు శృతి అని. అయితే ఈ మంత్రాలు, వేద మంత్రాలు, ఎక్కడ వేద ఘోష నడుస్తుందో అర్థం అవకపోతే పర్లేదు, చెప్పడానికి మంత్ర పఠన చేయడానికి రావట్లేదంటే పర్లేదు, కానీ వింటే కూడా చాలు. అంత అద్భుతమైన శక్తి ఉంది. కానీ మనస్సులో ఏమి శక్తి ఉందో ఏమో అంటారు అని ఆ సంశయంతో వెళితే మనకు ఆ శక్తి ఫలమివ్వదు. ఆ శ్రద్ధతో, విశ్వాసతో, ప్రేమంతో మనము చేస్తే ఏం వింటామో అది కూడా మన మీద అంత ప్రభావం ఇస్తుంది. శృతీనా మూర్ధానం. ఇప్పుడు వేదల మూర్ధాన అంటే తల. ఏది తల? వేదాల్ని 2 భాగంగా చేశారు, కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే మన ఉపనిషత్తులు, ఆత్మ గురించి వివరించే ఉపనిషత్తులు. శృతీనా మూర్ధానో దదతి తవయౌ శేఖరతయ. ఇప్పుడు శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక. అందులో ఏమంటున్నారు? వేదమాత నీ కాళ్ళ కింద ఉన్నటువంటి దుమ్ముని ఇక్కడ సింధూర అలాగే పెట్టుకుంటుంది. అంటే ఎప్పుడు కూడా తల వంగి నీ పాదాల మీద పడి నమస్కారం చేస్తూ ఉంటుంది వేదమాత. అదే అంటున్నారు ఇక్కడ. ఈ శృతిలో తల అంటే ఉపనిషత్తులు నీకు నమస్కారం చేస్తూ ఉంటుంది లేదా ఉంటారు. ఏదైనా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణం. ఎంత దైన్యతతో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని
అడుక్కుంటున్నారు. మమా అపి మాతః, నా తల మీద కూడా, నా శిరసి, నా తల మీద కూడా నీ పాదాల్ని పెట్టవా, పెట్టి నన్ను అనుగ్రహించవా. ఇందుకే ఈ కారణానికి మనము అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటే, అమ్మవారి ఈ శ్లోక పఠన చేయడానికి వస్తే అది పఠించి అమ్మవారి పాదాలు నా తల మీద పెడుతున్నారు, పాదాల్ని నా తల మీద పెట్టి నన్ను అనుగ్రహిస్తున్నారు అనే భావనతో చేస్తే దాని ఫలం చూడాలి మనం. ఎంత ఒక అద్భుతమైన ఒక అనుభవం అది. ప్రతిరోజు ఈ అనుభవం మనకు రావచ్చు. ఈ భావనతో నమస్కారం చేస్తే, ఏదో ఒక్క గడిబిడి అర్జెంటుగా చేసి హరిబరితో చేసి ఆ నమస్కారం చేసి వెళ్ళడం కాదు. ఒక్క సెకండ్ చాలు. అమ్మవారు నా తల మీద మంచి ఎంత సుందరంగా ఉన్నటువంటి పాదాల్ని పెట్టారు, నన్ను అనుగ్రహిస్తున్నారు అని ఒక్క భావన చాలు. యయోపాద్యం పాతః పశుపతి జటాజూట తటిని. ఎలాంటి పాదాలు ఇవి? పశుపతి జటాజూట తటిని. పశుపతి శివుడి జటలో, జటాజూటంలో ఎవరున్నారు? గంగామాత. రిషికేశంలో డివైన్ లైఫ్ సొసైటీని, ఒక ఆశ్రమాన్ని ఇది చేసిన స్వామి శివానంద మహారాజ్, ఆయన ఎప్పుడు కూడా గంగామయ్య అనే చెప్పేవారు. గంగాని ఎప్పుడు చెప్పలేదు. గంగామయ్య అంటే గంగా అమ్మ, అమ్మ అనే పిలిచేవారు. అది ఒక్క నది మాత్రమే కాదు గంగా అనేది. గంగా మనకు తెలుసు, భూమికి వచ్చినప్పుడు శివుడి జటాజూటంలో ఉండిపోతుంది. ఆ తరువాత మళ్ళీ ప్రార్థన చేస్తేనే కిందకు వచ్చింది. అంటే శివుడు అంటే ఇక్కడ శుద్ధ చైతన్యం. ఆ చైతన్యంతో ఉండి తరువాత మళ్ళీ కిందకు వచ్చి ఆ అనుగ్రహాన్ని తీసుకువచ్చింది. శివుడి అనుగ్రహాన్ని తీసుకువచ్చింది గంగామయ్య. అందుకే గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం అంటారు. ఊరికే వెళ్ళి స్నానం చేస్తే మోక్షం వస్తే ఎంత సులభం కదా. అందరూ వెళ్ళి చెయ్యొచ్చు, చెయ్యాల్సిందే. కానీ భావన ఎలా ఉండాలి? అయ్యో ఎంత గలీజ్గా ఉంది ఇక్కడ చేస్తే ఏ మోక్షం వస్తుందో అని చెప్పి స్నానం చేస్తే మోక్షం రాదు, ఏమి రాదు. అలాగే ఉండిపోతాము, ఇంకా కిందకి వెళ్ళిపోతాము. అలా కాదు, ఆ మంచి పవిత్ర భావనతో. ఎందుకంటే ఈ గంగామాత అనేది ఒక జ్ఞానధార, ఎల్లప్పుడూ ఉన్నటువంటి జ్ఞానధార అది. అయితే ఆ అందులో మనము ముంగిపోవాలి. ఒట్టి నీళ్లలో స్నానం చేస్తే ఏమవ్వదు. ఆ భావన ఉండాలి, నాకు జ్ఞానం ఇవ్వు. ఈ భావనతో స్నానం చేసుకోవాలి మనము. యయోపాద్యం పాతవ, అలాంటి గంగామాత, ఎంత పూజ్యమైన గంగామాత నీ పాదాల్ని అభిషేకం చేస్తుంది ఆ నీళ్లలో. ఆ నీళ్లతో చేసి పూజ చేస్తుందంట. ఆ గంగామాతనే ఆ జగన్మాత పూజ చేస్తుందంటే మనం చేయాల్సిందే కదా. ఆ తరువాత యయోలాక్ష లక్ష్మీ అరుణ హరి చూడామణి రుచి. ఇంకా శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటాడంట. ఆయన కిరీటంలో ఒక కౌస్తుభ మణి ఉంటుంది. అది స్ఫటిక అలాగే వైట్ కలర్లో ఉంటుందంట, తెల్ల రంగులో ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మవారి లాక్షాలక్ష్మి పారాణి, కాళ్ళలో పారాణి ఉంటుంది కదా, ఆ దాని ప్రతిబింబ దీని మీద పడి, స్ఫటికం మీద పడి ఈ కౌస్తుభ ఇప్పుడు అరుణ చూడామణి అంటే తలలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆభరణం, ఇది కిరీటం. ఆ కౌస్తుభం ఇప్పుడు అరుణ రంగు అంటే రెడ్ కలర్కి మారింది. రుచి అంటే ఇక్కడ కలర్, రంగు. శ్రీమన్నారాయణుడే నీకు నమస్కారం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడంట. గంగామాత నీ పాదాభిషేకం చేసి అర్చన చేసి పూజ చేస్తూ ఉంది. వేదమాత ఎప్పుడు కూడా నీ పాదధూళిని సౌభాగ్యమైన కుంకుమమని ధరిస్తుంది. అలాంటి పాదాలు, నీ పాదాలు నా తల మీద పెట్టవా, నువ్వు నన్ను అనుగ్రహించవా అని అడుగుతున్నారు. శ్రీమన్నారాయణుడు
కృష్ణావతార ఎత్తినప్పుడు మనకు తెలుసు ఎలా పుట్టాడు కృష్ణుడు. అక్కడి నుండి వసుదేవుడు తీసుకువెళ్తాడు. అదే సమయంలో యశోదానందకి యోగమాయ కూతురుగా పుట్టి ఆ యోగమాయాని వసుదేవుడు ఇక్కడికి తీసుకువస్తాడు. కంసుడేమో ఈ 8వ శిష్యుని చంపాలి అని చేతిలో పట్టుకుంటే అది జారిపోతుంది, పైకి ఎగిరిపోతుంది. అది యోగమాయ శ్రీమన్నారాయణుడికి ఇలా సహాయం చేసింది. ఎవరి యోగమాయ? మన జగన్మాత, మన త్రిపుర సుందరి అయిన జగన్మాత. అయితే మనమందరూ కూడా ఈ మంత్రాన్ని రోజు పాడే ఒక్క ప్రతిజ్ఞ తీసుకుందాము. పాడతాను రోజు. నమస్కారం చేసినప్పుడు గుర్తు రాలేదు అంటే పర్లేదు, ఎప్పుడైనా ఒక్కసారి ఆ భావనతో మనము నమస్కారం చేద్దాము. తరువాత మళ్ళీ పాదాల వర్ణన. ఇంకొక విషయం, ఈ గంగ అంటే ఇప్పుడు జ్ఞానలో 2 వెరైటీ ఉన్నాయి, పర అపర. పర జ్ఞాన, అపర జ్ఞాన. అపర అంటే మన లౌకికంగా ఏం కావాలో మనకు వ్యవహారం చేయాలి. లోకంలో మనిషిగా పుట్టి మనకు వ్యవహారం చేయాల్సి వస్తుంది. దానికోసం మనకు చాలా జ్ఞానం కావాలి. ఇప్పుడు స్కూల్ వెళ్తాము, అవి ఈ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటాము, కావాలి, అవి అన్నీ కావాలి. ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఇవి అన్నీ నేర్చుకుంటాం మనం. అన్నీ కావాల్సిందే. కానీ అది మాత్రమే సరిపోతుందా? అది ఉంటే మనకు మళ్ళీ జన్మం లేదా? పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రవ్యూహ, ఈ సైకిల్ చక్ర నుండి బయటకి రాగలుగుతామా లౌకిక జ్ఞానతో? లేదే. దానికి ఏం కావాలి? పర జ్ఞాన కావాలి. అంటే శ్రేష్టమైన జ్ఞానం అంటే ఆత్మవిచారం. ఇలాంటి ఆత్మవిచారం కావాలి అంటే మనకు ఆ గంగామాత అనుగ్రహం వల్ల అది వస్తుంది అని ఇక్కడ అంటున్నారు. అలాంటి గంగామాత జగన్మాతకి అభిషేకం చేసి పూజ చేస్తూ ఉంటే, అయితే ఎంత పూజనీయమైన పాదాలు, అలాంటి పాదాల్ని నా తల మీద పెట్టు అని ఆదిశంకరాచార్యులు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అదే ప్రార్థన చేద్దాము. తరువాత నెక్స్ట్ శ్లోక. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిఘననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేలితరవే. కంకేలి అంటే అశోక చెట్టు. తరవే తరు అంటే చెట్టు, అశోక చెట్టు. ఏం చెప్తున్నారో చూద్దాము. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయోః. ఎంత రమణీయమైనది నీ పాదాలు. పదయోః 2 ఉన్నాయి. సంస్కృతంలో ఏకవచన, ద్వివచన, బహువచన ఉంటుంది. 2 అయితే ఒక్క వచనం వస్తుంది. ఇంకా బహువచన అంటే 2 కింద ఎక్కువ అయితే. పదయోః అనేది ద్వివచనంలో ఉంది. నయన రమణీయాయ, అబ్బా చూడటానికి ఎంత సుందరంగా, ఎంత రమణీయమైనది, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి నీ పాదాలు. అలాంటి పాదాలకి నమస్కారం. నమో వాకం భ్రూమో, నేను నమస్కారం చెప్తున్నాను. తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్తకవతే. చాలా సుందరంగా ఉన్నాయి. దాని మీద ఆ రంగు పెట్టుకుంటున్నారు చూడండి. ఇప్పుడు రాక్షాలక్ష్మి అని ఒక్కసారి అన్నారు, అది కూడా అలాంటి ఆ పారాణి, అదే ఆ రంగు ఉంది కదా. అబ్బా, ఆ రంగు కూడా పూసుకున్నావా అమ్మా? ఎంత అద్భుతంగా ఉన్నాయి నీ పాదాలు. తరువాత అసూయతి అత్యంతం యదభిహననాయ స్పృహ్యతే పశూనామీశానః. ఈ దేవవనంలో ఉన్నటువంటి అశోక వృక్షాలు పూసవంట, పూలు రావంట అందులో. కానీ ఒక
మంచి మనసు ఉన్నటువంటి యువతి ఆ వృక్షాన్ని తన్నితే లేదా తాపితే అది పూలు పూస్తాయంట. అందులో మన అమ్మవారు ఒక పార్క్, అమ్మవారి ఇంట్లో ఉన్నటువంటి పార్క్, మణిద్వీపం ఉంది కదా, అక్కడ మంచి పార్కులు ఉన్నాయి. ఒక పార్కుకి వెళ్ళి అక్కడ ఒక అశోక వృక్షం ఉండింది. ఆ వృక్షానికి ఊరికే కాళ్ళతో మనము చేస్తాం కదా ఒక్కొక్కసారి, చిన్నపిల్లలు ఎలాగ ఆడతారు పార్కులో, కాళ్ళతో అవి ఇవి తాకుతారు. తన్నడం అంటే అలా తన్నడం కాదు, ప్రేమంతో. అయితే అమ్మవారు అలా తాపారంట ఒక అశోక వృక్షాన్ని. అప్పుడు అందులో మంచి పూలు పూసాయి. అది చూశాడు శివుడు. శివుడికేమో ఇది నా భార్య కదా, నాకు కూడా అలాంటి ఒక్క భాగ్యం కావాలి. ఒక్కొక్కసారి ప్రేమంతో భార్య భర్త ఫైటింగ్ చేస్తారు, కోపంతో కాదు. దీనికి ప్రణయ కలహం అని చెప్తారు. అప్పుడు కాళ్లతో ఒక్కొక్కసారి తాకుతారంట. భార్య భర్తని కాళ్లతో. తన్నడం కాదు, తన్నడం అని చెప్పొచ్చు, కానీ తన్నడం అని కాదు, కోపంతో కాదు అది. అయితే శివుడికి ఇప్పుడు అసూయతి అత్యంతం అసూయ అవుతుంది. ఆ అశోక వృక్షాన్ని చూసి అసూయ పడుతున్నాడు శివుడు. ఎందుకు? అబ్బా, నిన్ను తాకిందా అమ్మ, నన్ను తాకలేదే. కాళ్లతో తాపడమో తాకడం ఏదైనా చెప్పొచ్చు. అసూయతి అత్యంతం, ఏదో చిన్న చిన్న అసూయ కాదంట, పరమశివుడికే ఇలాంటి అసూయ వచ్చింది. యదభి హననాయ, హననాయ అంటే అదే అలాగే తాపడం. స్పృహయతే, అలాంటి ఒక కోరిక పుట్టుతుంది. అబ్బా, అశోక వృక్షానికి తాపిందా, నన్ను కూడా ఇలా తాపాలి. పశూనామీశానః ప్రమదవన కంకేలి తరవే. కంకేలి అంటే అశోక, తరు అంటే వృక్షం. మంచి సంతోషంగా ఉండి అమ్మవారు అలా చేస్తే ఎవరికి వద్దు? అది ఎట్లా అంటే, మనము చాలామంది గురు పాదాలకి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని చరణ తీర్థ, అమృత తీర్థ, చరణామృత అని పేరిస్తారు. దాన్ని రోజు తాగుతారు. అది ఊరికే చరణ స్పర్శం ఉండొచ్చు, లేదా తన్నుతే కూడా. ఒక్కొక్కసారి కొందరు గురువులు ఎలా చేస్తారు అంటే తన్నుతారు శిష్యుల్ని. అప్పుడు అది కూడా ఒక విధమైన అనుగ్రహమే, ఆశీర్వాదమే. కోపం చూపించవచ్చు. మిలరేపా అని ఒక టిబెట్లో ఒక యోగి ఉండేవాడు. మిలరేపా అని పేరు. ఆయనకి టిబెట్లో ఉన్నటువంటి బుద్ధుడు అనే పేరు. అంటే ఆ స్థితిని పొందాడు. చిన్నగా ఉండినప్పుడు బాగా డబ్బు ఉన్నవాడే. 7 సంవత్సరాలు ఉండినప్పుడు తండ్రి చనిపోతాడు. ఇంకా అంత సంపత్తంతా బంధువాళ్ళు అందరూ మోసం చేసి తీసుకుంటారు. వీళ్ళకి ఏమీ లేదు, తల్లికి కొడుకుకి ఏమీ ఉంచలేదు. తల్లికి కోపం వచ్చి, నువ్వు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకో అని అన్నారంట. అయితే ఆ బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నాడు కోపంతో. నేర్చుకొని దాన్ని ప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేసినప్పుడు ఒక 35 మంది చనిపోతారంట ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల. అప్పుడు పశ్చాత్తాపం పడతాడు. అయ్యో, ఏం చేశాను నేను అని గురు వెతుకొని వెళ్తాడు. ఒక గురు కూడా దొరుకుతాడు, మార్పా అని గురు దొరుకుతాడు. ఆ గురు ఎలా ట్రీట్ చేశాడు అంటే ఈ మిలరేపాని ఒక గోడకట్టు అని చెప్పారు. ఈయన ఏమో ఇటుకలో అవి ఏమో అని పెట్టి ఇది 11-12 శతమానంలో నడిచిన ఘటన ఇది. ఏ మెషిన్స్ ఏమీ లేవు అప్పుడు. ఇటుక అవి ఏవి పెట్టుకొని కట్టాడు. కట్టంగానే దాన్ని తీసేయి. సరే, ఎందుకు అని కూడా ప్రశ్న అడగలేడు. ఎలా గురు చెప్పాడో అలాగే ఆచరిస్తున్నాడు. 100 సారి ఇలా చేశాడు. 100 సారి కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. గురు ఏం చెప్పాడో అలాగే చేశాడు. ఆ తరువాత
బాగా కొట్టడము, తిట్టడము, తన్నడము అవి అన్నీ కూడా చేశాడు గురు. దేనికి కూడా భయపడలేదు, విశ్వాస తక్కువ అవ్వలేదు. ఇలాగే కొన్ని సంవత్సరాలు తరువాత ఆయన్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాడు గురు. మనం సాయి సచ్చరితలో కూడా బాబాని చూస్తాము. కొన్నిసారి కోపంతో చెప్పేవాడంట కొందరికి. అది కూడా ఒక్క విధమైన ఆశీర్వాదమే. అది కూడా మన నెగటివ్ కర్మఫలాలు ఏముంటాయో, పాపకర్మాలు ఏముంటాయో దాన్ని అంతా నాశం చేస్తున్నాయంట. అయితే గురువు ఏమన్నా తిట్టితే దానికి బాధపడే అవసరం లేదు, సంతోషపడాలి. ఇక్కడ ఇది తన్నడం కాదు, కానీ శివుడు నాకు అలాంటి ఇది కావాలి, అవకాశం కావాలి అని కోరుకున్నాడు. చూద్దాము వచ్చే తరువాత శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. వృషా కృత్వా గోత్ర స్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంత శల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుడా. కోరిక పుట్టిందా? ఇప్పుడు వృషాకృత్వా గోత్రస్ఖలనం. వృష అంటే ఉద్దేశపూర్వకంగా కాదు, అది జరిగిపోయింది. ఏంటి? గోత్రస్ఖలన. అమ్మవారి పేరు గంగా అని పిలిచాడంట శివుడు. గంగా అంటే ఎవరు? రెండో భార్య. అబ్బా, నన్ను ఆ పేరుతో పిలుస్తావా నువ్వు అని అమ్మవారు కోపంతో వైలక్షణమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. అయితే కాళ్లతో పరమశివుడిని తనేసిందంటే ఎక్కడ? ఈ లలాటంలో. అప్పుడు ఏమవుతుంది? చిరాదంత శల్యం దహన కృత మున్మూలితవత తులాకోటి క్వాణైః కిలికిలితం ఈశాన రిపుణ. కాళ్లలో నూపురలున్నాయి కదా, గజ్జలున్నాయి, అవి ఝన్ ఝల్ ఝల్ అని శబ్దం వస్తుంది. అది ఏంటి అంటున్నారు ఆదిశంకరాచార్యులు ఇక్కడ. మన్మథుడికి చాలా సంతోషం అయిందంట. ఎందుకంటే నన్ను భస్మం చేసావా, అబ్బా వెరీ గుడ్, అలాగే అవ్వాలి నీకు. కంటికి కన్ను పంటికి పంతు అంటారు కదా, అలాగే నీకు అలాగా అయింది, అమ్మవారు నిన్ను తన్నారా ఆహా అని చాలా సంతోషంతో నవ్వినట్టు ఉందంట. అమ్మవారి గజ్జలో వచ్చే ఆ నాద, అందులో మన్మథుడు నవ్వేస్తాడు. సపరేట్గా నవ్వుతే మళ్ళీ అమ్మో పరమశివుడు కోపంతో నాకేమన్నా చేస్తే కష్టమని ఆ కిలికిలి కినికిని అని శబ్దం వస్తుంది కదా, దానితో నవ్వేసి అబ్బా ఎంత సంతోషం, చిరాదంత శల్యం, ఎప్పుడు నుండో ఉంది కోపం, ఎప్పుడు తీసుకుంటున్నాను ఇది అని అంటే ఇప్పుడు వచ్చింది అవకాశం మన్మథుడికి. అయితే ఎంతో సంతోషంగా నవ్వుతున్నాడంట మన్మథుడు. ఇక్కడ గోత్రస్ఖలన అంటే అయితే అమ్మవారికి కూడా అలా ఉందా? గంగా అని పేరు పిలిస్తే కోపం వస్తుందా? లేదా ఆదిశంకరాచార్యులు మనకు అందరు కూడా భర్తని తనండి అని అంటున్నారా? ఆహా, అది ఏంటంటే గోత్రస్ఖలన. మనము నామ రూప ఇవి అన్నీ వదిలేసి దానికి అతీతంగా ఉండాలి. నామరూప అంటే మళ్ళీ దేహబుద్ధితో ఉండటం కదా, దేహబుద్ధికి అతీతంగా వెళ్ళాలి. ఈ లోకంలో వ్యవహార చేయడానికి ద్వైత భావ కావాలి. అందరూ నేను, అందరూ సేమ్ అంటే మనం ఉండలేము, బతకలేము. వ్యవహారంలో కావాలి ద్వైత భావ. కానీ భావనతో మనస్సులో ఎలా ఉండాలి తెలియాలి. ఆహా నువ్వు వేరే నేను వేరే కాదు. ఎప్పుడు వేరే పేరుతో అంటే ఇంకొక పేరే లేదు, అక్కడ పేరు లేదు, ఆ నామ ఆ రూపమే లేదు, అలాంటిది కదా, దానికి ఒక పేరు పెట్టావా, అది గోత్రస్ఖలన. మనం కూడా భర్త ఏదో పేరుతో పిలిస్తే మర్చిపోయావా ఏంటి నా పేరు అని ఫైటింగ్ చేసినట్టు తన్నడం కాదు. అది అమ్మవారు మనకు ఒక హెచ్చరిక, దాని నుండి బయటపడాలి, అద్వైత భావ కావాలి. ఆ స్థితికి మనమందరూ ఎక్కాలి.
దానికోసం ఈ మంత్రాన్ని ఆదిశంకరాచార్యులు రాశారు. దీనికి ఒక కథ చెప్తాను. కృష్ణదేవరాయుడు గురించి అందరికీ తెలుసు. ఆయన భార్య పేరు తిరుమలాదేవి అని. ఒక్కసారి వాళ్ళిద్దరు కూడా ఒక ప్రణయ కలహంలో తిరుమలాదేవి కాళ్ళు తాకిందంట. అదేదో కోపంలో ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనం కూడా కోపం ఉండినప్పుడు ఎలా ఉంటాము? బట్ట కప్పుకొని దుప్పటి కప్పుకొని అక్కడ పండుకొని ఉంటాము, ఇలా ఫోల్డ్ చేసి. అప్పుడు ఎవరైనా వస్తే కాళ్ళు ఇలా ఓపెన్ చేసినప్పుడు అది తాకి ఉండొచ్చు. కృష్ణదేవరాయుడికి కోపం వచ్చింది. అబ్బా, నన్ను తన్నుతావా అని కోపంతో మాట్లాడటమే స్టాప్ చేసేసారంట. మాట్లాడలేదు. చాలా రోజులు అయింది. తిరుమలాదేవికి ఏమో చాలా బాధగా ఉండింది. ఎవరికి చెప్పుకోవడం, ఎవరి దగ్గర చెప్పలేము కదా అలాంటి విషయం. అది రాజు, వాళ్ళు ఎవరికైనా చెప్పగలుగుతారా? రాణి చెప్పలేరు. ఇంకేం చేయాలి అండి అని మంత్రి, నంది తిమ్మಣ್ణ అని పేరు, మంత్రిని పిలిపించారు. చెప్పారంట, ఇలాగ జరిగింది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఏదో ఒక పరిహారం మీరు చెయ్యండి అంటే, సరే అమ్మా మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను అని వెళ్ళి ఒక్క పారిజాత అపహరణ అని ఒక పెద్ద కవిత రాశారంట. భామ, సత్యభామ శ్రీకృష్ణ ఈ విచారం. అందులో ఒక్క విచారం తీసుకొచ్చారు ఆ కవితలో. ఎట్లా అంటే, భామ ఏదో కోపంతో ఉండింది, కృష్ణుడు దగ్గర వెళ్తే తను తన్నినట్టు అయింది కృష్ణుడికి తల మీద. అప్పుడు కృష్ణుడు అడుగుతాడంట, భామా నా కిరీట బాగా రఫ్గా ఉంది, నీకేమన్నా నీ పాదాలకి, నీ మృదువైన పాదాలకి ఏమన్నా నొప్పేసిందా? నొప్పేయలేదు కదా అని కృష్ణుడు భార్య భామతో అడుగుతాడంట. ఈ విచారం అందరికీ చాలా నచ్చింది. అబ్బా, ఎంత మంచివాడు కృష్ణుడు, ఎలా చూసుకునేవాడు భార్యని, ఎంత ప్రేమంతో. ఆమె ఇలా చేస్తే కూడా నీకు నొప్పి తగిలిందా? తగలేదు కదా అని ప్రేమంతో అడిగాడు అని అందరికీ చాలా సంతోషమైంది. కృష్ణదేవరాయుడు కూడా అప్పుడు, ఓహో కృష్ణుడే ఇలా చేశాడా, ఇలా చెప్పాడా, అయితే నేనెందుకు కోపం పడాలి నా భార్య మీద అని గబగబా అని ఆయన రాసిన ఆ తాడపత్రి అలాగే తీసుకొని మళ్ళీ వెళ్ళి తిరుమలాదేవితో సారీ అని చెప్తారంట. అయితే ఏది కావాలో ఆ పరిస్థితి జరిగింది అక్కడ. మళ్ళీ కోపపడలేదంట భార్య మీద. ఇక్కడ ఈ కొన్ని శ్లోకాల ద్వారా మనకు అమ్మవారి పాదాలు అంటే ఏంటి, ఇప్పుడు అశోక వృక్ష, దాన్ని తాకితే వృక్షాలు పూలు పూస్తాయి అంట. అయితే మనకు అమ్మవారి పాదస్పర్శ అయితే జ్ఞాన పుష్పం పూసాలి కదా, అలా కావాలి. జ్ఞాన పుష్పం, ఏదో ఊరికే పుష్పం కాదు, జ్ఞాన పుష్ప వికసించాలి మనలో. అలాంటి శక్తి ఉన్నటువంటిది అమ్మవారి రమణీయమైన పాదాలు. ఎంతో అద్భుతంగా, ఎంతో ప్రేమంతో రాశారు, రచన చేశారు ఆదిశంకరాచార్యులు. దీన్ని మనము పారాయణం చేయడం మంచిదే, మంచి సంగతి అది. కానీ దానికైనా ఎక్కువ ఈ భావనతో పారాయణం చేస్తే మంచిది, పారాయణం చేయకపోతే కూడా పర్లేదు, కానీ ఆ భావనతో నమస్కారం చేసే ఒక ప్రయత్నం మనమందరూ కూడా చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.
ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।